श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिविरयूरुताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ओं श्रीमात्रे नमः। रविं सोमं कुजं सौम्यं गुरुशुक्रं शनैश्वरं राहुं केतुं च सततं नमामि ग्रहनायकम्। आदित्यादि नवग्रह देवताभ्यो नमः। హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మనము ప్రతి నెలలో మాస ఫలితాలు చెప్పుకునేటువంటి ఒక్క సందర్భంలో వచ్చే జూన్ నెల జూన్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరిగేటువంటి ఒక్క మాస ఫలితాలను మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేటువంటి ఒక విషయాన్ని కొద్దిగా మనము చూసుకుందాం. ఇంకా మనకు ముందుగా చెప్పబడినటువంటి ఒక రాశి మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ జూన్ నెలలో చాలా మంచి రోజులనే చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. జూన్ నెలలో ఎందుకంటే 12వ ఇంట రాహు గ్రహము, ధనస్థానములో 2వ ఇంట గురుగ్రహం వచ్చాడు కాబట్టి శని లాభస్థానంలో మంచిగా ఉన్నాడు. చాలా మంచి రోజులని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక జూన్ నెల విషయంలో కనుక మనం చూసుకున్నట్టయితే వీరికి కుటుంబంలో సుఖ సౌఖ్యాలు ఉంటాయి, ఉత్సాహంగా ఉంటారు, ఏదో ఒక కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఏదైనా నూతనమైనటువంటి ఒక పని కనుక ఆరంభించినట్టయితే అది సిద్ధించడం జరుగుతుంది. సంతానం గారి వారికి సంతాన సౌఖ్యం కూడా సంతాన భాగ్యం కూడా కలగపోయేటువంటి ఒక ఆస్కారం ఉంది. ఇక దీనిని మనము 4 వారాల కింద కనుక మనం విడదీసుకొని చెప్పుకున్నట్టయితే జూన్ నెలలో మేషరాశి వారికి మొదటి వారం ఆరోగ్యంగా ఉంటారు. ధనలాభం రావడానికి ఆస్కారం ఉంది. ధనం రాబడి రావడానికి ఎలా వస్తుందో తెలియదు కానీ డబ్బు రావడానికి ఆస్కారం ఉంది. యత్న కార్యసిద్ధి, ఏదైనా పని తలిచినట్టయితే ఆ పని నెరవేరడానికి ఆస్కారం ఉంది. మనోల్లాసం, ఎప్పుడు ఉల్లాసంగా ఉండడము, కుటుంబ సభ్యులతో ప్రేమగా సంతోషంగా ఆనందంగా కాలాన్ని గడపడం అనేటువంటిది జరుగుతుంది. శుభకార్యాల గురించి కావచ్చు, తీర్థయాత్రల గురించి, దైవ దర్శనాల గురించి కావచ్చు, ప్రయాణాలు చేయడము, దైవ దర్శనాలు చేసుకోవడము, ఉత్సాహంగా శుభకార్యాలలో పాల్గొనడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మొదటి వారం. ఇక 2వ వారాన్ని కనుక మనం చూసినట్టయితే 2వ వారంలో కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. అంటే 2వ వారంలో వీరికి బంధువుల చేత విరోధం జరిగేటువంటి ఒక యోగం కనపడుతూ ఉంటుంది. కుటుంబంలో కలహాలు, అంటే భార్యాభర్తల మధ్యన కావచ్చు, పుత్రుల సంతానం వల్ల కావచ్చు, ఇతరత్ర తన వాళ్ళ కుటుంబ సభ్యుల చేత ఎవరి చేత ఒకరి చేత విరోధం కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కొద్దిగా స్నేహితుల వల్ల, కొందరు దుర్మార్గులైన స్నేహితుల వల్ల బాధ కలిగేటువంటి ఒక యోగం కూడా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ 2వ వారంలో ఈ మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అనుకున్న పనుల ఆలోచనలు కొంచెం అందరికీ తెలపకుండా రహస్యంగా పెట్టుకొని వాటిని
రహస్యంగా చేసుకోవడమే మంచిది. ఎందుకంటే విరోధులు కొద్దిగా ఎక్కువ ఉంటారు ఈ రెండవ వారంలో. చేసేటువంటి ఒక పనిని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రెండవ వారంలో మేషరాశి వారు జూన్ రెండవ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిగా ఉంటుంది. ఇక మూడవ వారంలోకి గనక మనం చూసినట్టయితే మళ్ళీ అంతా శుభమే. మూడవ వారంలో యత్నించిన కార్యక్రమం శుభంగా జరుగుతూ ఉంది. తర్వాత ఆనందం, మనస్సులో ఆనందం పొందుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతుంటాయి. మీరు చేసిన యొక్క పనుల వల్లనే కావచ్చు, ఆదర అభిమానాలు పెరిగి, కీర్తులు పెరిగి మంచిగా సుఖ జీవితం నడుస్తుంది. ఈ మూడవ వారంలో ధర్మ కార్యాచరణలలో లేదా దేవాలయాలు కట్టించడంలో లేదా ఇతరత్ర కార్యక్రమాలలో ధర్మ కార్యాలు చేయడంలో అడుగు ముందుకు వేసి వాటిలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ధర్మ కార్యాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. యజ్ఞయాగాదులే కావచ్చు, ఇతరత్ర ఏవైనా సరే ధర్మ కార్యాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ మూడవ వారంలో ఈ మేషరాశి వారికి. ఇక 4వ వారాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే 4వ వారం కూడా ఈ మేషరాశి వారికి జూన్ నెలలో చాలా మంచిది. సంతోషంగా ఉంటారు. మనోభీష్ట సిద్ధి, మనస్సులో ఏదైనా సంకల్పం చేసుకున్నట్టయితే ఆ కార్యక్రమం సిద్ధించడం జరుగుతుంది. భార్యాబిడ్డలతో ఆనందంగా కాలం గడపడము, ఎప్పుడో పెట్టుబడి పెట్టినటువంటి ఒక వాటికి ఈనాడు అవి రావడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం. ధనలాభం అంటే అదే. ఎప్పుడో పెట్టుబడి పెట్టి దాన్ని మర్చిపోయినటువంటి ఒక విషయాన్ని మళ్ళీ తిరిగి పైకి రావడము, దానివల్ల మనకు డబ్బు రావడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. ఉత్సాహంగా ఉల్లాసంగా కూడా ఉంటుంటారు ఈ మేషరాశి వారు ఈ 4వ వారంలో. వీరు అన్ని విధాల శుభంగానే ఉంటారు. కానీ కొద్దిగా అతిగా ప్రవర్తించడం అనేటువంటి జరుగుతుంటుంది. అది ప్రకృతి నైజమే కావచ్చు, వారి యొక్క నైజమే కావచ్చు. ఎందుకంటే మేషరాశి వారు కుజగ్రహ వ్యక్తులు కాబట్టి వారికి కొంచెం దూకుడు ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి దూకుడుగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటివి చేసుకోకుండా ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. జీవితాన్ని సుఖంగా గడపండి. అయితే రెండవ వారంలో వీరికి వచ్చేటువంటి కొన్ని చిన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళిపోవాలంటే మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్రము ప్రతిరోజు చదివినట్టయితే ఆ మాత్రం కష్టాలు కూడా రాకుండా ఆ సుబ్రహ్మణ్య స్వామి కాపాడుతాడు. కాబట్టి మేషరాశి వారు ఈ నెలలో ప్రతిరోజు ఒకసారి ఉదయం లేవగానే స్నానాలు ముగించుకొని సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని చదవండి. సుఖ జీవితాన్ని పొందండి. హాయిగా ఉండండి. శుభం.